కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం వల్ల తెలంగాణలో ప్రాజెక్టులు కుంటుపడుతున్నాయన్న హరీష్ రావు వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి బదిలిచ్చారు. 10 ఏళ్లు ప్రాజెక్టులను నాశనం చేసిందే బీఆర్ఎస్ అన్నారు ఆయన. మీరు వచ్చి 15 నెలలు అయింది, అనుమతులు తేలే కదా. ఆల్రెడీ మేము ప్రాసెస్లో పెట్టి చివరి దశలో ఉన్నటువంటి ప్రాజెక్టులకు అనుమతులు తేవాల్సింది పోయి డిపిఆర్లన్నీ వాపసు వస్తూ ఉన్నాయి. ఇలా పాలమూరు ఎత్తిపోతల పథకం డిపిఆర్ రిటర్న్ వచ్చింది, వార్దా ఎత్తిపోతల పథకం డిపిఆర్ రిటర్న్ వచ్చింది, కాళేశ్వరం 3rd TMCకి సంబంధించిన డిపిఆర్ వెనక్కి వచ్చింది, సీతమ్మ సాగర్కు అన్ని అనుమతులు తెచ్చినాం. ఆ టీఏసీలో మొన్న క్లియరెన్స్ వస్తే అయిపోయేది, లాస్ట్ అనుమతి అది. 14-15 అనుమతులు వచ్చిన తర్వాత చిట్ట చివరి అనుమతి టీఏసీ. ఆ టీఏసీలో మొన్న డెఫర్ అయిపోయి అది కూడా పక్కకు పడ్డది. సమ్మక్క సాగర్ డిపిఆర్ అది కూడా ఢిల్లీలో 15 నెలలైనా ఒక అంగుళం కూడా కదలలేదు. అంటే ప్రాజెక్టులకు అనుమతులు తేవడం లేదు, మీరు క్లియరెన్సులు తెచ్చుకోలేకపోతున్నారు, ఉన్న నీటి కేటాయింపులను కూడా సక్రమంగా వినియోగించుకోలేకపోతున్నారు. 5 ఏళ్ళు హరీష్ రావు సాగునీటి పారుదల శాఖ మంత్రి, 5 ఏళ్ళు చంద్రశేఖరరావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రి. మరి నేను ఇవాళ అడుగుతున్నా, పాలమూరు అక్కడనే ఉంది, కల్వకుర్తి అక్కడనే ఉంది, భీమా ఎండిపోయింది, కోయిల్ సాగర్ ఆరిపోయింది, ఈరోజు ఆర్డీఎస్ అట్లనే ఉండిపోయింది. మా ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలే, మా పాలమూరు కష్టాలు ఎందుకు తీరవలేదని నేను అడుగుతున్నా.